గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం 885 అడుగులకు చేరువలో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గేట్లు ఎత్తేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నాము. శ్రీశైల జలాశయం చూస్తే కనుచూపు మేర నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరద ప్రవాహం పోటెత్తింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఎగువ నుంచి జూరాల అటు తుంగభద్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరదకి శ్రీశైల జలాశయము గత ఏడాది కంటే ముందుగానే నిండుకుండను తలపించేటువంటి పరిస్థితి. 25 ఏళ్ల తర్వాత జూలై మొదటి వారంలోనే గేట్లు ఎత్తడం మొదటిసారిగా ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం జూలై మొదటి వారంలో లిఫ్ట్ చేసినట్లు ఈ శ్రీశైలం డ్యామ్ యొక్క గేట్ల రికార్డ్స్ ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీశైల జలాశయం పైన ఆధారపడ్డటువంటి ఇప్పటికే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్తో పాటు బానకచర్ల డ్యామ్కి సంబంధించినటువంటి వాటర్ గేట్లు కూడా లిఫ్ట్ చేసి దిగువ ప్రాంతానికి నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. ముందస్తుగానే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు రావడం, అనుకున్నటువంటి సమయానికి గడువు కంటే ముందే శ్రీశైల జలాశయం నిండుకుండను తలపిస్తూ ఉండడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ పైన ఆధారపడినటువంటి రైతాంగం అంతా కూడా ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఋతుపవనాలు మొదటగా దోబూచులాడినప్పటికీ ముందస్తుగానే వర్షాలు కురుస్తాయి. మే నెల చివరి వారంలోనే వర్షాలు భారీ ఎత్తున వస్తాయనేటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అనేక సందర్భాల్లో హెచ్చరించినా కూడా ఈ ఋతుపవనాలు దోబూచులాడాయి. ఈ ఎగువ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వర్షం కురినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాలకే భారీ వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా 25 ఏళ్ల తర్వాత గేట్లు లిఫ్ట్ చేసేందుకు సిద్ధమైనటువంటి గతం జూలైలో గేట్లు ఎత్తినటువంటి సందర్భాలు ఒకసారి పరిశీలించితే 2025 అంటే తాజాగా ఇవాళ లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి. అంతకంటే ముందు 2024, 2021, 2007, 2022 ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నాగార్జున సాగర్కు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు పైన ఆధారపడ్డ బానకచర్ల అదేవిధంగా పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ నుంచి గేట్లు లిఫ్ట్ చేసి గత 2 రోజుల క్రితమే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఆధ్వర్యంలో గేట్లు లిఫ్ట్ చేసి పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు దిగువకు విడుదల చేసిన పరిస్థితుంది. అదే రకంగా బానకచర్ల డ్యామ్ సంబంధించిన వాటర్ కూడా ప్రవాహం వదిలి మద్రాసు వెళ్ళేటువంటి కాల్వకి తాగునీరు అందించేటువంటి కాల్వ, ఆ కాల్వకు నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకి శ్రీశైల జలాశయం నిండుకుండను తలపించిన నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లు లిఫ్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమైపోయారు. 6, 7, 8వ నెంబర్ గేట్లు లిఫ్ట్ చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైనటువంటి పరిస్థితి. కాసేపట్లో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి గేట్లు లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కుడిగట్టు ఎడమగట్టు కాలువలో పెద్ద ఎత్తున కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే తాజాగా కనిపిస్తున్నాయి. ఈ తెలుగు ఈ జలాశయాలకు నిండుకుండలా కనిపిస్తున్నా కూడా పశ్చిమ ప్రాంతంలో చూసినట్లయితే కరువు ప్రభావిత ప్రాంతం కనిపిస్తూ ఉంది. ఎక్కడ వర్షాలు కురకపోవడం, తొలకరి చినుకులకు విత్తులు వేసుకున్నటువంటి రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితులు ఒకవైపు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువ రాష్ట్రాల్లో అటు తుంగభద్ర నుంచి నీరు విడుదల చేసిన ఎల్ఎల్సి హెచ్ఎల్సీలకు నీళ్లు కాల్వలకు విడుదల చేయనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత ఈ పంటలు కూడా వాడుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉన్నటువంటి తాజా పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తోంది. ఏదేమైనా గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం రైతులు ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. వరుణుడు కరుణించకపోయినా ఈ ప్రాంతంలో ప్రధానంగా జలాశయాలు నిండుకుండను తలపించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీశైలం గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీళ్లు విడుదల చేసే పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు బానకచర్ల పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ పైన ఆధారపడే రైతాంగం మాత్రం ముందస్తుగానే వరి నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, శ్రీశైలం ప్రాజెక్టు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.